ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఆ, ఈ కంటెంట్ వాటిది నచ్చిందంటే దాన్ని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ కూడాను పెడుతుండండి ప్లీజ్. ఆ, ఇవాళ మన ఈ శీర్షికకి డాక్టర్ వెంకటార్ చాగంటి గారు అత్యవసరము, అందుకని ఆయన పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏమిటో అంత అత్యవసరం ఏంటి చెప్పండి శాస్త్రి గారు. సార్, ఉమ్, ఏ మతంలో ఏ మతంలో? యా ఓకే. ఉమ్, స్త్రీలని ఉమ్, బాగా గౌరవించారు? ఉమ్, ముందు అక్కడి నుంచి మొదలు పెడదాము. ఓకే. గౌరవించారు అంటే పాస్ట్ లోనా ఇప్పుడా? ఏమిటి పాస్ట్ లో, అడుగుతుంది? ప్రస్తుతానికి పాస్ట్. పాస్ట్ లో పాస్ట్. పాస్ట్ లో ఇది గౌరవించారు. వరకు ఇది వరకు కాలంలో. ఇది వరకు కాలంలో గౌరవించారు. మీరు నాకు కంపారిటివ్ గా చెప్పాలి. ఊరికే వీళ్ళ ఒక్కళ్ళని ఒక పర్టికులర్ చూపించి వీళ్ళలో చేశారు అంటే వేరే వాటిలో కూడా ఉండొచ్చు, కాబట్టి అందుకని అడుగుతున్నా. యా, యా. అయితే ఎక్కువగా గౌరవించింది హిందూ జాతిలో స్త్రీలని ఎక్కువగా గౌరవించింది. ఏ మతంలోనూ ఇంత గౌరవం ఎక్కడా లేకుండింది. పాస్ట్లో అంటే ఇప్పుడు 2024 కంటే ముందర 100 200 ఎప్పుడైనా కానివ్వచ్చు. మీరు ఓకే. ఎప్పుడైనా కావచ్చు. సో దానికి నిరూపణ కావాలి కదా మరి. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇప్పుడు గౌరవము అంటే ఏమిటండి? ఇప్పుడు మీరు అమెరికాకు వచ్చిన కొత్తలో మీకు సిటిజన్షిప్ లేదు, గ్రీన్ కార్డ్ లేదు. అవును. నాకు లేదు. అవును. ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు మీకు ఉండిన స్వేచ్ఛ H1 మీద ఉన్నప్పుడు ఉండిందా? లేదు. అలానే సిటిజన్షిప్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డుకున్న స్వేచ్ఛ స్వేచ్ఛ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువే ఉంది. ఉమ్. మీరు ఎట్లా రెస్పెక్టబుల్గా ఫీల్ అవుతారు? సిటిజన్గా మీరు ఎందుకు రెస్పెక్టబుల్గా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడాను ఉమ్. ఒకటేంటంటే భయం అనేది ఉండదు. ఉమ్. నేను కూడా ఐఎమ్ ఈ ఫ్యాబ్రిక్ లో ఐఎమ్ ఆల్సో థ్రెడ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎలా వచ్చారు? మీరు థ్రెడ్ ఎట్లా అయ్యారు ఈ ఫ్యాబ్రిక్లో? కష్టపడి అయ్యాను. కరెక్టే. నేను సిటిజన్ అవ్వడం మూలంగా ఎట్లా అయ్యారు అని అడుగుతున్నాను. సిటిజన్ అయినంత మాత్రాన ఈ ఫ్యాబ్రిక్లో మీరు ఒక థ్రెడ్ ఎట్లా అయ్యారు? ఇప్పుడు వాళ్ళు నన్ను బయట వాళ్ళుగా చూడరు కదా సార్. ఎలా ఎందుకు చూడరు? అంటే ఒక ప్రత్యేకత ఉంది దానికి, తెలుసా మీకు? అదేంటంటే ఓటింగ్ రైట్. యా. యా, ఓటింగ్ రైట్. మీరు ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రంప్ కానీ బైడెన్ కానీ ఎవరికైనా మీరు ఓటేసి ఉండొచ్చు, కానీ మీరు ఒక పాత్రధారి కదా అందులో. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని చేయలేదు కదా. అవునా? చేయలేకపోయారు. అవును. అలానే సిటిజన్గా ఉన్నప్పుడు ఉండే హక్కులు ఇప్పుడు మీరు 120 దేశాలకి, ఒక 80 దేశాలకి వితౌట్ వీసా వెళ్ళొచ్చు. వేసేయాలి. అవును. అవునా? అక్కడ మిమ్మల్ని గౌరవిస్తారు. తర్వాత మీకుండే ప్రత్యేకత అవన్నీ కూడా సంతరించుకున్నాయి. అవునా కదా? సో అవునండి. యుఎస్ సిటిజన్ అవ్వడం మూలంగా అది మీకు గౌరవం దక్కింది. ఆ గౌరవం మీకు ఉంది ఇప్పుడు. అవును. అవునా? సో అంటే ఏంటంటే ముఖ్యంగా మనము ఈ దేశంలో కానీ ఏ దేశంలో ఉన్నా ఒక మనిషికి ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటేనే గౌరవం, లేక లేదు. అవును. పీరియడ్. సో అవును. ఇప్పుడు మీకు ఒకవేళ గూగుల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఉంటే మీకు షేర్ చేయగలిగితే యా. యా. ఒకటి చెప్తాను, మీరు క్లిక్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది సార్. కనిపిస్తాం. యా. ఇప్పుడు టైప్ వెన్ డిడ్ ఉమెన్ ఇన్ అమెరికా, ఇన్ యుఎస్ఏ అని చెప్పండి, గెట్ ఓటింగ్ రైట్స్. ఏ ఇయర్ చెప్తామని చెప్పండి. 1920. అది ఈ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి ఈ దేశానికి? 1776. అవును. 1776 వస్తే 24 + 100 + 20 144 ఇయర్స్ తర్వాత వాళ్ళు కొట్లాడితే కానీ రాలేదు వాళ్ళకి. ఉమ్. ఉమ్. అప్పుడు వాళ్ళు గౌరవింపబడ్డారా, అగౌరవింపబడ్డారా? అంటే ఈ 1920 తర్వాత గౌరవింపబడ్డారు.
అంతే కదా మరి రికగ్నైజ్ అయ్యారు కదా మరి, లేకపోతే వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు సిటిజన్స్ కాదన్నట్టే కదా మరి లెక్క. అందుకని చూడండి అక్కడ రాశాడు, August 26th 1920 ఈజ్ నౌ నోన్ యాజ్ ద ఉమెన్స్ ఈక్వాలిటీ డే అని చెప్పి. అది. సో మీకు అది నేనేమంటున్నా అంటే దట్స్ అ పాయింట్, వెరీ క్లియర్ గా మీకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ. అవునా, ఉమ్, ఇప్పుడు అదే దానికి పైకి వెళ్ళండి చెప్తా. మళ్ళీ అందులో యుఎస్ఏ, యుఎస్ గెట్ ఓట్ టు రైట్ గెట్ అయింది కదా, యుఎస్ బదులు స్పెయిన్ అనండి. 1933. ఇప్పుడు ఇటలీ అనండి. 1946. ఆ, ఎంత బాగా ఉంది చూసారా మీరు. ఉమ్, యూకే కొట్టండి. 1918. మీకు అర్థమైందా ఇదంతా. అంటే 1918 తర్వాత యూరోపియన్ కంట్రీస్కి, అమెరికాకి ఓటింగ్ రైట్స్ ఫర్ ఉమెన్ వచ్చినాయి. అప్పటిదాకా వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులే, ఈకల ఊక. వాళ్ళకి ఆధార్ కార్డు అక్కర్లేదు, ఏ కార్డు అక్కర్లేదు, ఎందుకంటే ఓటింగ్ రైటే లేదు కదా. ఆ, అవునా. ఇది మీరు ఫ్రాన్స్ కొట్టండి. 1944. అబ్బో. మనకి ఇండిపెండెన్స్ ఇంకా 3 సంవత్సరాల్లో వచ్చింది. అదే. వీళ్ళందరికీ ఇప్పుడు మీరు ఇంత అగౌరవమైన బతుకు బతికారు అక్కడ. సరే, ఉమ్, ఇప్పుడు ఇది కొట్టండి, ఇరాన్ కొట్టండి. 1963. బాగుందా. ఇరాక్ కొట్టండి. 1950s. తర్వాత ఇది కొట్టండి, సౌదీ అరేబియా. రైట్ టు ఓట్ అండ్ రన్ ఫర్ పబ్లిక్ ఆఫీస్ ఇన్ 1980. 1980. 80లో. 80. ఇంకా ఇప్పుడు ఇరాక్ బదులు సౌదీ అరేబియా కొట్టండి. సౌదీ అరేబియా 2011. 2015. 2015. యా. మీకు ఎంత చక్కగా అర్థమవుతుందా మీకు. రష్యా ఇది చెప్పండి, యుఎస్ఎస్ఆర్ కొట్టండి. మరి వీళ్ళంతా ఇండియాలో మొదలు పెడతారేం సార్? ఒకసారి చెప్తున్నా కదా, ఇంకా ఇంకా చాలా ఉంది, చాలా చెప్పాల్సి ఉంది. 1917. బాగుందా. జపాన్ కొట్టండి. 1946-47లో. అది అర్థమైందా మీకు. ఇక మీకు ఏ దేశం గురించి మాట్లాడదాం ఇంకా. చైనా అయితే ఓటింగ్ రైట్సే లేవు ఎవరికి. డిక్టేటర్షిప్ కదా. అది మీకు అర్థమైందా. సో వెన్ డిడ్ ఉమెన్ ఇన్ ఇండియా కొట్టండి. ఇది వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టింటాడేమో. లేదు, ప్రొవిన్సెస్లో ఆల్రెడీ ఓటింగ్ ఉంది ఇండియాలో. 1927, 1929, 1920s నుంచే ఉంది. ఆ, ఎందుకంటే వాళ్ళు అంటే కొన్ని కొన్ని ప్రావిన్సెస్కి ఓటింగ్లు జరిగినాయి లేండి అప్పట్లో. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఇక షేరింగ్ తీసేయండి. ఇప్పుడు ఓటింగ్ రైట్స్ అంటే ఒక సిటిజన్గా, ఒక దేశం యొక్క పౌరుడిగా రికగ్నైజ్ చేసింది ఆడవాళ్ళని భారతదేశం మొత్తం. ఎలా చెప్తున్నానంటే, మీరు 1857 సిపాయిల తిరుగుబాటు తెలుసు కదా. అవును అవును. దానికి హెడ్ ఎవరు, ఒక స్త్రీ. ఉమ్. ఉమ్, అవునా కాదా, ఝాన్సీ లక్ష్మీబాయి. ఒక ఆ, ఒక అతను ఎవరో ఉన్నారు కదా సార్, అతనిపై మీ సినిమా కూడా వచ్చింది ఒకటి. అతను ఒక పార్ట్ అంతే. ఓ, ఓకే ఓకే. ఇప్పుడు ఒకటి ఝాన్సీ లక్ష్మీబాయి ఇస్ వీరవనిత. అవును, ఝాన్సీ. అవునా. సరే. అవును. మీరు ఈమె పేరు విన్నారు, రుద్రమదేవి పేరు విన్నారా. ఎస్. ఆమె రాజ్యం ఏలింది కదా. అవును వీళ్ళందరూ రాజ్యం ఏలారు. అవును. కాబట్టి ఇలాంటి స్త్రీలు ఎంతో మంది భారతదేశంలో, రాణి పద్మిని, వీళ్ళందరూ కూడా రాజ్యం ఏలేరు. పద్మిని, పద్మావతి, ఆ, సో అహల్యాబాయి ఇవన్నీ హోల్కర్. సో వీళ్ళందరూ కూడా రాజ్యం ఏలారు. అంతేకాదు,
జిజియాబాయి, శివాజీ ఉమ్, గారి తల్లి. ఆ, ఆవిడ ఆవిడ చెప్తేనే శివాజీ వెళ్ళి దండయాత్ర చేసి వచ్చాడు, అన్ని చేశారు. చేశాడు. ఆమెని ఆమెని గౌరవించినంతగా ప్రపంచంలో ఇంకా ఏ స్త్రీమూర్తి తల్లిగా ఆ విధంగా శివాజీ చేత పొగడబడలేదు, గుర్తింపబడలేదు. ఉమ్, అలా నేనేమన్నంటే ప్రతి స్త్రీ యొక్క ఇది శంకరాచార్య తల్లి. ఆవిడ అవును, చెప్తేనే శంకరాచార్య బయలుదేరి వెళ్ళి దేశమంతా తిరిగి మళ్ళీ వేదమత స్థాపన చేసి వచ్చాడు. చేసి వచ్చాడు. కాబట్టి ఇలాంటివన్నీ మనం చూసుకుంటే స్త్రీలు ఎక్కువగా గౌరవింపబడ్డది భారతదేశంలో, అందులో హిందూ జాతిలో. మీకు అర్థమైందా శాస్త్రి గారు? ఎస్ సో సార్. దీన్ని బట్టి మనకి ఇవన్నీ అర్థమైనప్పుడు స్త్రీలు ఒకప్పుడు బాగా గౌరవింపబడ్డారు, భారతదేశంలో గౌరవింపబడ్డారు. వాళ్ళు వంటింటి కుందేలు చేశారు, ఇవన్నీ సొత్తు కబుర్లు. మరి ఉమ్. ఇప్పటికి కూడాను చాలా మంది ఈ ఈ లెఫ్టిస్ట్ వీళ్ళందరూ ఈ స్త్రీలకి హక్కు లేదు, స్వాతంత్రం లేదు అని అరుస్తుంటుంటారు కదా సార్. డివైడ్ అండ్ రూల్ చేయాలి కదా. ఓ, అవునా? డివైడ్ అండ్ రూల్ సిగ్గు లేదు వీళ్ళందరికీ. అరిచే ముందు కనీసం భారతదేశంలో ఏనాడు స్వాతంత్రం వచ్చింది దానికంటే ముందరే స్త్రీలు ఉద్యమించారు, దానికంటే ముందరే స్త్రీలు పెద్ద పెద్ద పీఠాలు అలంకరించారు. డౌటే లేదు అందులో. సరే సరే, ఇదంతా మీరు హిస్టరీ చెప్పారు. ఉమ్. ఇప్పుడు ప్రెసెంట్ లో వాళ్ళకున్న గౌరవాలు ఏంటి సార్? ఇప్పుడు ఏ మతము అనేది మళ్ళీ మొదటికి వచ్చాం. అవునా? ఇదివరకు అవును. అంటే ఇప్పుడు హిందూ మతం తప్పితే ఏ మతము స్త్రీలని గౌరవించలేదు అని మనకు బోధపడిపోయింది. ఇప్పుడు ఇన్ని అవును. చూసాం. ఓకే. ఇప్పుడు మన మన ప్రస్తుతంలో మళ్ళీ భారతంలో హిందూ జాతి స్త్రీలే ఎక్కువగా గౌరవింపబడుతున్నారు. ఓకే. ఎక్కడా ప్రపంచంలో గౌరవింపబట్టలేదు. చెప్తా చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఇరాన్, ఇరాక్ సంగతి మీకు తెలుసు. ఇరాన్లో ఏం గొడవ జరిగింది, స్త్రీలను ఏ విధంగా హింస పెట్టారో మీకు తెలుసు. అవును. అవునా కదా? మరి యూకేలో, ఈ అమెరికాలో స్త్రీలు బాగా ఫ్రీడమ్గా ఉన్నారు కదండి. అవును. ఓకే, అది ఫ్రీడమ్ అనేది ఏ విధంగా నిర్వచించబడుతుంది అన్నది ఇంపార్టెంట్. నాకు అర్థమైంది. సో నిర్వచనము దానికి ఏమిటి అని తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అవును. ఇది చెప్పండి శాస్త్రి గారు, భారతదేశంలో హిందూ జాతి స్త్రీలు ఫేస్ కవర్ చేసుకుంటేనే బయటికి వెళ్ళగలుగుతారా, ఫ్రీగా వెళ్ళగలుగుతారా? ఫ్రీగా అడగలుగుతాను. ఓకే, నంబర్ 1. నంబర్ 2, భారతదేశంలో స్త్రీలు, హిందూ జాతి స్త్రీలు, నేను ఎక్కువ ముస్లింల గురించి వాళ్ళ గురించి మాట్లాడను, హిందూ జాతి అవును. వాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా? చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పూజలు వ్రతాలు చేయగలుగుతున్నారా, చేసుకోలేదు? చేయగలుగుతున్నారు. వాళ్ళు ఇంట్లో ప్రతి దానిలోనూ పార్టిసిపేట్ చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా? చేస్తున్నారు. చేస్తున్నారు. చదువుకోగలుగుతున్నారా, చే- చదువుకోలేకపోతున్నారా? చ- చదువుకుంటున్నారు. చదువుకుంటున్నారు. అవును. ఇండియాలో, మన భారతదేశంలో పర్సంటేజ్ ఆఫ్ స్త్రీలు ఎంతమంది చదువుతున్నారు అని తీస్తే అత్యధిక శాతం ప్రపంచంలో అందరికంటే. ఉమ్. చదువుకోవడం అంటే ఏంటి? 10th పాస్ అవ్వడం, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం కాదు. లేదంటే చాలా పైకి వెళ్తున్నారు. డిగ్రీలు, మాస్టర్స్ చేసిన స్త్రీలు మన అవును. భారతదేశంలో ఎక్కువ, పిహెచ్డీలు. ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే. ఎస్, పిహెచ్డి. అవును. అవును. పిహెచ్డీలు చేస్తున్నారు. సో ఇది మీరు కావాలంటే స్టాటిస్టిక్స్ ఇట్లానే గూగుల్లో చేసి తెలుసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. బట్ స్త్రీలు ఎక్కువగా చేస్తున్నారు. అంటే మన మతంలో స్త్రీలు విపరీతంగా చదువుకోగలుగుతున్నారు, ముందుకెళ్ళగలుగుతున్నారు, రాణించగలుగుతున్నారు. అవునా? అవును. అవును. ఇంట్లో ఉండేవాళ్ళు ఇంటికి ప్రిఫర్ చేసుకునే వాళ్ళు చేస్తున్నారు, జాబ్ చేయాలనుకుంటే చేస్తున్నారు, ఇంట్లో ఉండదలుచుకుని ఉంటున్నారు. అట్లానే మగవాళ్ళు కూడా ఇంట్లో ఉంటే ఉంటున్నారు, లేదా జాబ్ చేయాలని చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు. చేస్తున్నాను. అవును. హిందూ మతంలో ఈ ఫ్రీడమ్ ఉందా లేదా? ఉంది. ఉంది. ఉమ్. అయితే ఇప్పుడు మన హిందూ స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఎంతవరకు ఉంది? టీవీ చూడగలుగుతున్నారా? చూస్తున్నారు. సెల్ ఫోన్ వాడగలుగుతున్నారా? అవును. ఒకవేళ సెల్ ఫోన్ వాడకుండా, టీవీ కూడా చూడకుండా చేస్తే ఏమంటారు దాన్ని? అప్పుడు స్లేవరీ కిందకి వస్తుంది. మన దేశంలో స్త్రీలు సన్యాసులు అతి తక్కువ. ఓ, ఓకే. అయితే వేరే మతంలో నన్స్ అని చెప్పి ఉంటారు. అవును. అవును. పైకి కనిపించేటి వాళ్ళు సన్యాసులు అని చెప్పి. అవును. కానీ కాదు. అదేంటి? కాదు. అది నేను చెప్తా తర్వాత. అయితే ఉమ్. ఒకటి విషయం ఏంటంటే, అది వాళ్ళు చెప్పుకొని తిరుగుతాం. చాలా చాలామంది దానిలో ఉండొచ్చు, మంచిగానే ఉండొచ్చు, కానీ అది కాదు. అలానే మీకు ముస్లిమ్స్లో అయితే సమస్య లేదు. ఓ. ఇప్పుడు మీకు చెప్పే వార్త వింటే మీరు బోర్ని ఏడుస్తారు సార్. ఆ, ఏం వార్తో చెప్తాను. ఒకానొక దేశంలో, ఒకానొక మతంలో ఉమ్. స్త్రీలకి ఎటువంటి ఫ్రీడమ్ ఇచ్చారంటే, మొత్తం గోషా వేసుకోవాలి, ఉమ్. తర్వాత
ఇంట్లో మీకు కిటికీ ఉంటే ఆ కిటికీ బయట చూస్తే వేరే వాళ్ళ ఇల్లు కనిపించింది, వేరే వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆట స్థలం కనిపించింది, లేకపోతే చావిడి కనిపించింది, లేకపోతే ఏదైనా పార్క్ కనిపించింది, ఇలా ఉంటే వెంటనే కిటికీ మూసేయాలి. సిరియానా? కిటికీ మూసేయాలి. ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఉమ్. కిటికీ మూసేయాలి. కిటికీ మూయటం అంటే ఏంటి? అంటే ఇంట్లోకి వెంటిలేషన్ రాదు. కిటికీ మూయటం అంటే ఏంటని అడిగినండి అంతే. కిటికీ ఉమ్, తలుపులు వేయటమా, కర్టెన్లు పెట్టడమా? తలుపు మూసేయటం. కదా. కానీ వీళ్ళు కంప్లీట్ గోడ పెట్టమని. ఓ. ఇంట్లో స్త్రీలు డైరెక్ట్గా మగవాళ్ళని కన్నెత్తి చూడకూడదు. ఉమ్. వాళ్ళు బయటికి ఎక్కడ వెళ్ళడానికి వీలు లేదు. ఉమ్. వెళ్తే మగవాళ్ళతోనే వెళ్ళాలి. వెళ్ళినా రోడ్డు మీద ఏ మగవాడిని కన్నెత్తి చూడకూడదు. ఉమ్. దీన్ని ఏమంటారండి శాస్త్రి గారు? డ్రైనేజ్లో బతుకుతున్న పురుగులండి. అవును. అవును. అవి రాత్రిపూటే బయటకు వస్తూ ఉంటాయి. అవును. ఏంటి శాస్త్రి గారు ఇది? తాలిబాన్లు చేస్తున్న ఘోరమైన అరాచకం అవును. అవును. ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్. మీకు అర్థమైందా శాస్త్రి గారు? అవును. ఇటువంటి ఇటువంటి దరిద్రము ఇంకెక్కడా లేదు శాస్త్రి గారు. ఉమ్. అసలు ఈ వార్త విన్నప్పుడు నాకు ఏమనాలో తెలియలేదు శాస్త్రి గారు. అవును. సిరియాలో కూడా ఇంతే సార్. సిరియా సంగతి ఇప్పుడు మరి నాకు తెలియదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ వార్త అయితే ఇది. నో ఉమ్. విండో. దారుణం. మన భారతదేశంలో వాళ్ళకి బట్టలకి విండోస్ పెట్టుకున్నారు. అదే అదే అనబోతున్నాను. ఉమ్. ఏమంటారంటే అది అది ఇంకో దరిద్రం. అది 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 ఫ్రీడమ్ కాదు. దాన్ని ఏమంటారు అంటే దానికి ఒక పేరుంది. అదేంటంటే నాకు నోటి దాకా వస్తుంది కానీ ఆ, నాకు. ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఏమంటారంటే మన ఆమె పేరేంటి, రావణాసుడి చెల్లెలు శూర్పణఖ. శూర్పణఖ. శూర్పణఖ అనమాట. అంటే తను కావలసిన వేషం వేసుకోవచ్చు, కావలసిన మగవాడిని వరి వలచవచ్చు. వలచటం అంటారా, వరించటం అంటారా? వలచటమే కదా. వరించడం ఒకళ్ళనే అవుతుంది, వలచటం అవుతుంది. వలచటం. అంటే వలచటము వలచటము రెండు ఉంటాయి. అదే సో ఇవి అర్థమైంది. వాళ్ళు చేస్తారు. అది దాన్ని అటువంటి ఫ్రీడము ప్రస్తుతము పాశ్చాత్య దేశాల్లో ఉంది. అవును. ఇంకా భారతదేశంలో అంత మరి ఎక్కువ కాలేదు. కానీ మొదలవుతోంది. హ్మ్. ఇక్కడ మీరు మగవాళ్ళు కంప్లీట్‌గా కింద నుంచి పైదాకా సూట్ ఏసుకొని ఉండాలి. ఎక్కడికైనా పార్టీలకు వచ్చినప్పుడు. ఆడవాళ్ళు ఎక్కడి దాకా ఉండాలో అక్కడి దాకా ఉంటాం. నేను యూనివర్సిటీ చదివేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు అంటుండేవాడనమాట. ఇప్పుడు వింటర్ వచ్చిందంటాడు. ఎలా చెప్పావంటే చూడండి డ్రెస్ కింద దాకా ఉంటుంది వాడు. ఇప్పుడు స్ప్రింగ్ వచ్చిందంటాడు. ఎట్లా అంటే డ్రెస్ చూడండి ఎక్కడి దాకా ఉందంటాడు. అంటే విశేషం ఏంటంటే అలా యూనివర్సిటీలో జోకులేసేవాళ్ళు. సో భయంకరమైన అది ఆ ఫ్రీడము, దాన్ని శూర్పణఖ ఫ్రీడమ్ అనమాట. నువ్వేమన్నా చెయ్యి. నీకేదైనా ఎదురొస్తే కనుక కంప్లెయింట్ చెయ్యి. ఇప్పుడు భారతదేశంలో కూడా మెల్లగా మొదలైంది. మొదలైంది. అవును. సో దేర్ ఫోర్ ఈ ఫ్రీడమ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్ టు యూ. వెరీ ఎక్స్పెన్సివ్. భారతదేశం స్త్రీలకి అన్నీ నేర్పించారు. అన్ని గుణాలు, మంచి గుణాలు నేర్పించారు. హిందూ మతంలో అన్ని మంచి గుణాలు నేర్పించారు. వాళ్ళకి చెప్పారు. ఏది మంచి, ఏది చెడు, ఎందుకు ఉండాలి, ఎందుకు నువ్వు ఇట్లా పవిత్రంగా ఉండాలి. స్త్రీ పురుషుడికి కూడా అదే చెప్పారు. ఎందుకు నువ్వు పవిత్రంగా ఉండాలి. సరే ఉంటారా ఉండరా, కొంతమంది ఏం చేస్తారు, నేనేం చేస్తారు, మీరేం చేస్తారు, ఈ లెక్క వేసుకుంటే కనుక ఎన్నో తప్పులు మగవాళ్ళని చేస్తున్నాం. కానీ ఆడవాళ్ళకైతే చెప్పారు, స్పష్టంగా చెప్పారు ఇలా ఉండాలని. అయినా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. మీరు మొన్న ఆమె పేరు ఎవరు, శ్రీరెడ్డి అనేదో సీనియర్ యాక్ట్రెస్ ఏదో అవును. అవును. కాస్టింగ్ కౌచ్ అని చెప్పి ఏడిచి ఆమె గోల్ చేసి మీటూ ఉద్యమం ఏదో చేసి ఉమ్. అందరూ కింద మీద పడ్డారు. అవును. కానీ ఎవరికి ఏం కాలేదు, వాళ్ళే నష్టపోయారు. అవును. సో భారతదేశంలో అది జరుగుతుంది, ప్రపంచం అంతా అదే జరుగుతుంది. ఇప్పుడు అవును. ప్రస్తుతం భారతదేశంలో హిందూ జాతికి ఎక్కువగా సమ్మానం ఉంది స్త్రీలలో అని నేను చెప్తా మళ్ళీ. అదేంటి అమెరికాలో ఎక్కువ ఫ్రీడమ్ ఉంది ఇండియన్ స్త్రీల కంటే అంటే కాదు.
అలాంటి ఫ్రీడమ్ ఉండి ఉంటే అమెరికాలో స్త్రీ ప్రెసిడెంట్గా అయ్యేది ఎప్పటికో ఒకటి. ఇప్పుడు మన దేశంలో ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, ప్రెసిడెంట్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మినిస్టర్ అయ్యారు, హోమ్ మినిస్టర్ అయ్యారు, అందరూ స్త్రీలు ఉన్నారు. ఇక్కడ ఒకసారి కాదు సార్, ఈ నేను వచ్చిన ఈ 20 years లోనే ఇప్పటికి 3 సార్లు మిస్ అయ్యారు వాళ్ళు. అంటే మిస్ అవ్వడం కాదు, వాళ్ళు రానివ్వరు, ఇక్కడ స్త్రీని రానివ్వరు. ఉమ్, ఇట్ వాజ్ ఎ బ్యాడ్ బెట్ ఫర్ కమలా హ్యారిస్. అవును. ఎందుకంటే ఆమె ముందుకు తోచారు, ట్రంప్ గెలుస్తాడని నిశ్చయం అయిపోయింది. ఉమ్. అమెరికాలో వాళ్ళు స్త్రీల్ని గౌరవిస్తున్నాం అని చెప్తారు. ఎవరు ఉమ్. అసలు ఆడవాళ్ళు ఇవ్వరు సార్, వచ్చిన ప్రాబ్లము. ఇప్పుడు ఒకసారి పోయినసారి 2016 ఎలక్షన్స్ అప్పుడు ట్రంప్ 2015లో నుంచున్నాడు. ఆ, అయితే అప్పుడు ఒక ఒక ఆవిడని అడిగారు, తెల్ల ఆమె చక్కగా అడిగారు, ఏమ్మా మరి ఎవరు కోటేస్తున్నావు అంటే ట్రంప్. అదేంటి ట్రంప్ మీకు తెలుసు కదా ఎన్ని క్లబ్బులు నడిపిస్తున్నాడో ఇక్కడ, ఎన్ని క్లబ్బుల్లో ఇట్లా నేకెడ్గా ఉమెన్ డ్యాన్స్ వేస్తుంటారు, అట్లాంటి క్లబ్బులు నడిపించే వాడికి మీరు ప్రెసిడెంట్ చేస్తారా అంటే ఆమె ఇలా దగ్గరకు వచ్చి, నువ్వు ఎప్పుడు క్లబ్కి వెళ్ళలేదా? వెళ్ళాను. మరి నీకు వెళ్ళంగా ప్రాబ్లం లేదు, ఆయన నడిపించుకునే ప్రాబ్లం వచ్చిందా? మీరు అడిగారు కాబట్టి ఆయన నడిపిస్తున్నాడు, ఆయన ఆ, బిజినెస్ చేసుకున్నాడు అంతే. నువ్వు ఆ, నువ్వు వెళ్ళను అని చెప్పు, ఎందుకు నడిపిస్తారు? అలానే ఎగ్జాక్ట్. స్త్రీలు నేకెడ్గా ఉండమని చెప్పని ఉండము మేము అట్లా అని చెప్పమానండి, ఎవరు నడిపిస్తారు అప్పుడు? అవును. ఇది అడిగాడు, ఇది అడిగింది ఆమె, స్త్రీ అడిగింది. ఉమ్, మరి అంత గొప్పగా. అట్లనే మన భారతదేశంలో మొన్ననే మీరు ఎవరో సత్యభామ అని చెప్పి ఆమె గురించి మీరు అడిగారు. అవును. ఆమె చెప్పింది విన్నాను నేను, ఎంత చక్కగా చెప్పింది, ఎంత ఫ్రీడమ్ ఉంది. యూట్యూబ్లోకి వచ్చి చక్కగా ఫేస్ చూపించుకుని చక్కగా మాట్లాడింది, ఏం చెప్పాలో చెప్పింది. ఎంత పద్ధతిగా ఉందో అసలు. ఉమ్. ఆ, మరి పద్ధతిగా ఉండటం, పద్ధతిగా చెప్పడం అన్నీ చేశారు ఆవిడ. అన్ని అవును. అంటే ఏమిటి, స్త్రీమూర్తులు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. అవును. భారతీయ హిందూయిజంలో స్త్రీలకు బాగా తెలుసు. అదే అవును. క్రిస్టియానిటీ కానీ, ఇస్లాంలో కానీ, లేకపోతే వేరే మతాల్లో కానీ చూస్తే భయంకరమైన ఆ, వద్దులేండి ఆ మాటలు మనకి, కానీ అవి జరుగుతున్నాయి. సార్ ఇప్పుడు ఈ రెండు పాస్ట్ ప్రజెంట్ ని బెరీ చేసుకొని ఉమ్. ఫ్యూచర్ కూడా ఇట్లాగే ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఫ్యూచర్లో కూడా హిందూయిజంలోకి మారితేనే వాళ్ళకి ఫ్రీడమ్ అండి. ఫ్రీడమ్ విత్ లాట్ ఆఫ్ పవర్. ఉమ్, ఫ్రీడమ్ అనేది విత్ పవర్ రావాలి. పవర్ లేకుండా ఫ్రీడమ్ ఏంటి? పెచ్చగా శూర్పణఖలాగా తయారవుతుంది. ఆ, సో హిందూయిజంలో తప్పితే స్త్రీలకు ఇంకెక్కడా పవర్ లేదండి. ఉమ్, ఇక్కడ అమెరికాలో కానీ ఎక్కడ కానీ ఆ స్త్రీలకు అది ఫ్రీడమ్ కాదు, అది ఉమ్, వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు వీళ్ళు, ఆ, పిచ్చోళ్ళని చేస్తున్నారు. అది ఫ్రీడమ్ కాదు. వాళ్ళు పాపం ఇంట్లో వంట చేసుకోవాలి, బయటికి వెళ్ళి జాబ్ చేయాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ వాళ్ళు చేసుకోవాలి. ఇదివరకు కనీసం వాళ్ళు ఇంటి పట్టున ఉండేవాళ్ళు, ఉద్యోగాలు వేరే వాళ్ళు చేసేవాళ్ళు. ఆ, ఇప్పుడు ఆ ఫ్రీడమ్ కూడా లేదు వాళ్ళకి. అవును. అవును. సో ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి. సో నేను అనుకోవడం, వాళ్ళు ఇక్కడ అమెరికాలో మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు ఆడవాళ్ళకి, ఇవన్నీ తొట్టె కబుర్లు. ఉమ్, ఎవరో ఒక 10% చేసేదానికి 100% అంటే ఎట్లా శాస్త్రి గారు? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. పర్సంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా మీకు. అవును. అవును. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం చేసుకోవాలి. సో స్త్రీలకి స్వాతంత్రం అన్నది భారతదేశంలో, అందులో హిందూ జాతిలో ఎక్కువ, ప్రపంచం మొత్తం మీద కంపేర్ చేస్తే. స్వాతంత్రము స్వేచ్ఛ రెండు అంటారా? స్వాతంత్రం, స్వేచ్ఛ రెండు. ఓ, స్వేచ్ఛ, ఓకే. అది కూడా స్వేచ్ఛ విత్ అధికారం. యా. యా. మరి లేకపోతే అధికారంలో లేకపోతే స్త్రీలు ఎంతమంది అధికారంలో ఉన్నారు ఇప్పుడు? ఆ, కిరణ్ బేడి పోలీస్ ఆఫీసర్ కింద హైయెస్ట్ పొజిషన్ వచ్చింది ఆవిడ, అవును. అవునా కదా? అవును. అలా అవును. ఇప్పుడు ఒక పేరేంటి, ఎన్నో పేర్లు చెప్పుకోవచ్చు మనం. అవును. అవును. అది శాస్త్రి గారు. చాలా బాగా చెప్పారు సార్. జనాలకు అందరికి కూడా బాగా ఎక్కుతుందని అనుకుంటున్నాను. అదే. ఇది తెలవాలి, హిందూ స్త్రీలు తెలుసుకోవాలి. మనకెంత హాయిగా ఉన్నాం మనం ప్రశాంతంగా. ఆఫ్ఘనిస్తాను, అమెరికా లాంటి దేశాల్లో ఎన్ని, వద్దులేండి ఘోరాలు, వద్దులేండి మనం చెప్పకూడదు. యా. మీకు అది అమెరికాలో స్త్రీలు ఎక్కువగా స్వేచ్ఛగా ఉండటం మూలంగానే మీకు ఆ, ఆ క్లబ్బులు అలాంటివన్నీ ఓపెన్ అవుతున్నాయి కదా మరి. అవును. అవును. ఇప్పుడు నువ్వే గౌరవించమంటావు, ఎక్కడి నుంచి గౌరవిస్తారు? అవును. అవును. ఒకసారి యూనివర్సిటీలో ఇదే విషయం టాపిక్ వచ్చింది, అందరిని కూర్చోబెట్టారు, ఇద్దరు స్త్రీలు వచ్చారు, మాట్లాడుతున్నారు, ఇలా జరిగింది సంఘటన, ఏం చేద్దామన్నారు. అంటే ఏంటంటే ఒక అమ్మాయి పిక్చర్లు, నేకెడ్ పిక్చర్లు, ఇంకో అబ్బాయి
తీసి వాటిని పోస్ట్ చేశాడు ఇంటర్నెట్లో. అయితే ఇది తప్ప ఒప్ప అంటే కొంతమంది ఇట్లా మాట్లాడారు, కొంతమంది అట్లా మాట్లాడారు. అయితే నన్ను అడిగినప్పుడు నేను చెప్పా, అసలు ఉమెన్ ఫోటోలను అట్లా నేకెడ్ ఫోటోల్ని మీరు ఇంటర్నెట్లో పెట్టడం అన్నది అది చాలా భయంకరమైన తప్పు అది. ఉమ్, లేదు ఆమె స్వేచ్ఛగా ఇచ్చింది ఆ ఫోటోలు అతనికి అంటే ఇచ్చినా కానీ పెట్టకూడదు, అది తప్పది. వాట్ హ్యాపెన్స్ టు ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని అడిగా. ఉమ్. మోడెస్టియా? అది అంటే ఏమిటి ఉంటుందా? అసలు? అది ఉంటుందా? అది అసలు ఎంత దారుణం అంటే అది. ఆ, అప్పుడు వెంటనే ఆ ఇద్దరు ఆ లేడీస్ వచ్చిన వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు. ఉమ్, అంటే మోడెస్టీ అంటే ఎంత గౌరవం అది. ఆ గౌరవాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఆ గౌరవాన్ని. ఆ, అది సో ఇప్పుడు ఏంటంటే అది డిస్కషన్ జరిగింది, అవన్నీ అయింది. తర్వాత ఆ అబ్బాయిని పట్టుకున్నారు, ఏం చేశారో తర్వాత ఇట్స్ ఓకే, కానీ జరుగుతుంది తప్పకుండా. కానీ ఫ్రీడమ్తో ఏం జరగాలి? ఫ్రీడమ్తో నీకు పవర్ రావాలి, పవర్ పోకూడదు. అవును, అవును, ఈ ఫ్రీడమ్ ఇవ్వడం మూలంగా నీ పవర్ పోతోంది. అవును. మగపిల్లలు కనండి, ఆడపిల్లలు కనండి. మీరు ఆ స్త్రీల సంగతి చెప్పారు కాబట్టి స్త్రీల సంగతి చెప్తున్నాను నేను. ఉమ్, మగవాళ్ళకు కూడా అదే ఫ్రీడమ్, అంతే ఫ్రీడమ్ ఉండాలి, అంతే పవర్ ఉండాలి. అవును, ఉమ్. వాళ్ళు దాన్ని వ్యర్థపరచకూడదు, స్త్రీలు వ్యర్థపరచకూడదు. అవును. ఎగ్జాక్ట్లీ. ఓకే శాస్త్రి గారు. ఓకే సార్ అయితే. యా. ఉంటా. చాలా థ్యాంక్స్. యా. ఓ ఓ